ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ శివాయ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. తన సమీపానికి వచ్చిన ఘృతాచిని చూసి వ్యాసుడు ఈ ఊర్వశి కథను తలుచుకున్నాడు. ఏమి చెయ్యాలో తోచలేదు. ఈ అప్సరసకు లొంగకూడదని మాత్రం అనుకున్నాడు. ఘృతాచి కూడా ఇంకొంచెం చనువు తీసుకోవడానికి జంకింది. శపిస్తాడేమోనని భయపడింది. చిలక రూపం ధరించింది. అటూ ఇటూ గెంతింది. మరింత అద్భుతంగా కనిపించింది. వ్యాసుడు మరింత కలవరపడ్డాడు. సర్వాంగాలు స్వాధీనం తప్పి తిరుగుబాటు చేస్తున్నట్టు అనిపించింది. అయినా గొప్ప ధైర్యంతో మనస్సును చిక్కబట్టుకున్నాడు. నిలువరించలేకపోతున్నాడు. గుండె జారిపోతోంది. ఘృతాచి ఘృతాచి అంటోంది. వేగం పెరిగింది. వీర్యం స్ఖలనమయ్యి అరణిలో పడింది. చిలకడం కొనసాగింది. అరణి నుండి పుత్రుడు జన్మించాడు. ముమ్మూర్తుల వ్యాసుడే. హవ్యంతో బగ్గుమన్న యాగాగ్నిలాగా ఉన్నాడు. వ్యాసుడు నివ్వెరపోయాడు. ఏమిటిది అని క్షణకాలం ఆలోచించాడు. శివుడిచ్చిన వరం జ్ఞాపకం వచ్చింది. అరణీగర్భ సంభూతుడు తేజోరూపి పుత్రుడు జన్మిస్తాడని చెప్పాడు. ఎంతో సంబరపడ్డాడు. మరొక అగ్నిలా ఉన్నాడని మురిసిపోయాడు. గంగాజలంతో స్నానం చేయించాడు. జాతకర్మలు నిర్వహించాడు. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసింది. దేవదుందుపులు మునకాయి. గంధర్వులు గానం చేశారు. అప్సరసలు నృత్యం చేశారు. విద్యాధర నారద తుంబురులు తండ్రి కొడుకులను స్తుతించారు. అతడి గురించి కృష్ణాజీనము దండ కమండలము ఆకాశం నుండి ఆవిర్భవించాయి. వెనువెంటనే ఆ బాలుడు మహా తేజస్విగా ఎదిగాడు. శాస్త్రీయంగా ఉపనయనం జరిగింది. తండ్రికి లాగానే ఇతడికి పుట్టుకతోనే వేదాలన్నీ బుద్ధిస్తమయ్యాయి. సుఖీ రూపం ధరించిన ఘృతాచిని చూచడం వల్ల జన్మించినాడు కనుక సుతుడికి సుకుడు అని నామకరణం చేశాడు వ్యాసుడు. బృహస్పతిని గురువుగా వరించి బ్రహ్మచర్య దీక్ష ఇప్పించాడు. సకల వేదాలను వేదాంగాలను ధర్మశాస్త్రాలను సమగ్రంగా బృహస్పతి ఆశ్రమంలో గురుకుల పద్ధతిలో అభ్యసించాడు సుకుడు. చదువు పూర్తయింది. గురుదక్షిణ చెల్లించి తిరిగి వ్యాసాశ్రమానికి వచ్చాడు. సంబరపడుతూ తండ్రి ఎదురుగా వెళ్ళి ప్రేమగా కౌగిలించుకొని శిరస్సు మొక్కాడు. కుశలం అడిగి చదువు సంధ్యల విషయం అడిగి మురిసిపోయాడు. అందమైన ఒక మునికన్యను చూసి సుకుడికి వివాహం చేయాలనుకున్నాడు. నాయన, చదువులన్నీ పూర్తి చేశావు. చాలా ఆనందంగా ఉంది. ఇక గృహస్థాశ్రమం స్వీకరించు. దేవతలను పితృదేవతలను అర్చించు. నా కోరిక తీర్చు. ఎంతో తపస్సు చేస్తే అయోనిజునిగా నువ్వు నాకు జన్మించావు. వ్యాసుడు ఇలా తనలో తానుగా మాట్లాడేస్తున్నాడు. సుకుడు కల్పించుకొని అడ్డుకట్ట వేశాడు. తండ్రి, మీరేమంటున్నారో నాకు తెలియటం లేదు. మీరు ధర్మజ్ఞులు, తత్వం తెలిసినవారు. నేను మీకు శిష్యుణ్ణి. ఆజ్ఞాపించండి, చేస్తాను అన్నాడు. తనయ, నీకోసమని 100 ఏళ్ళు తపస్సు చేశాను. ఎంతో శ్రమపడ్డాను. శివానుగ్రహం వల్ల నువ్వు జన్మించావు. ఏ మహారాజునో అడిగి నీకు పుష్కలంగా ధనం సమకూరుస్తాను. యవ్వనంలో ఉన్నావు. సుఖాలను అనుభవించు. తండ్రి, అసలు ఈ మానవలోకంలో ఆరోగ్యకరమైన సుఖమంటూ ఏమైనా ఉన్నదా? ప్రతి సుఖంలోనూ దుఃఖస్పర్శ తప్పదు కదా. మరి నీ వంటి ప్రాజ్ఞులు వాటిని నిజంగా సుఖాలు అంటారా? అనరుగా. పోనీ నువ్వన్నట్టు వివాహం చేసుకుంటానే అనుకో. ఆవిడికి వశపర్తిని కావాల్సిందేగా, పరతంత్రుడిని. అందున స్త్రీ విజితుడికి సుఖం ఏమిటి? ఇనుప సంకెళ్లలోనో కొయ్య బోనుల్లోనో తగులుకొన్న వాడికి ఒకప్పటికి కాకపోతే ఒక్కప్పటికైనా మోక్షం ఉంటుందేమో కానీ దారాపుత్ర రూపమైన సంసార బంధంలో ఇరుక్కున్నవాడు ఎప్పటికీ బయటపడలేడు. మలమూత్ర సంభూతమైన మలమూత్ర భరితమైన ఈ దేహం మీద జ్ఞానులకు కోరిక ఉండదు. పైగా నేను అయోనిజుణ్ణి. నాకు కోరికలు ఎలా ఉంటాయి, ఎందుకుంటాయి? అంతేకాదు తండ్రి, నాకు మరో జన్మంటూ ఉంటే అప్పుడు కూడా అయోనిజుడిగానే పుట్టాలనుకుంటున్నాను. అద్భుతమైన ఆత్మానందాన్ని విడిచిపెట్టి ఈ మలమూత్ర సుఖాలు నాకెందుకు? వ్యాసమహర్షి, వేదాలు అధ్యయనం చేశాను. అవి కర్మ మార్గాన్ని ఉపదేశిస్తాయి. ఆ మార్గం హింసామయం. ఇదొక వైరుధ్యం. మరొకటి బృహస్పతి కదా నాకు గురువు. ఆయన స్వయంగా సంసార సముద్రంలో మునిగినవాడు. ఆయన హృదయాన్ని అవిద్య ఆవరించింది. నన్ను ఎలా తరింపజేస్తాడు చెప్పు.
రోగగ్రస్తుడైన వైద్యుడు మరొక రోగికి వైద్యం చేసినట్లు మోక్షార్థినైన నాకు అటువంటి బృహస్పతి గురువుగా ఉండటం ఒట్టి విడంబన, నటన. అందుకే ఆ గురువుకి నమస్కారం పెట్టి నీ దగ్గరికి వచ్చేశాను. సంసార సర్పం అంటే నాకు చచ్చే భయం. తత్వబోధ చేసి నువ్వే నన్ను కాపాడాలి. ఘోరమైన ఈ సంసారంలో పడి కొట్టుకోవడం మొదలు పెడితే ఇక దానికి అంతం అంటూ ఉండదు. రేయింబవళ్ళు సూర్యుడిలా అవిశ్రాంతంగా పరిభ్రమించవలసిందే. ఆలోచించి చూస్తే ఈ సంసారంలో ఏ సుఖమూ లేదు. కానీ మూఢులు పేడలో పురుగుల్లాగా అదే సుఖం అనుకుంటూ ఉంటారు. వేద శాస్త్రాలు చదివిన వారు సంసార లంపటంలో ఉంటారంటే వారికంత మూర్ఖులు ఉండరు కదా. వాళ్ళకన్నా కుక్కలు, గుర్రాలు, పందులు నయం. దుర్లభమైన మానవ జన్మ ఎత్తి అత్యుత్తమ విద్యలైన వేదశాస్త్రాలను అధ్యయనం చేసి వచ్చి సంసారంలో పడ్డాడంటే వాడిని ఎవడు రక్షిస్తాడు? వాడికి ఇంకా ముక్తి ఉంటుందా? అటువంటి వాణ్ణి పండితుడు అని కీర్తించడం కన్నా అన్యాయము, ఆశ్చర్యము ఉందా? నా దృష్టిలో ఈ సంసార బంధంలో ఇరుక్కోని వాడే అసలైన పండితుడు, మేధావి, శాస్త్ర పారంగతుడు. భవబంధాలను విడిపించుకోవడానికి పనికిరాని చదువే కాదు, దానికోసం శ్రమపడటం వృధా. గృహస్థాశ్రమం అంటున్నారే, ఈ గృహ శబ్దానికి అర్థం ఏమిటి? గృహ్ణాతి, ఇది గృహం. పురుషుణ్ణి పట్టి బంధిస్తుంది కనుక గృహం అదొక చెరసాల. అందులో సుఖం ఏమిటి తండ్రి? అదంటేనే నాకు భయం. పూర్వజన్మలో పండితులై పుణ్యం చేసుకొని ఇప్పుడు మానవ జన్మ ఎత్తి మళ్ళీ బంధనాల్లో తెలిసి తగులుకుంటున్నారంటే వాళ్ళు ఎంత విధివంచితులో కదా, ఎంత మందమతులో కదా. శుకుడి ప్రసంగం ప్రవాహంలా సాగుతోంది. ఈసారి అడ్డుకట్ట వేయటం వ్యాసుడివంతయింది. గంభీరంగా బదులు పలికాడు. పుత్రక, గృహం బంధనాగారం కాదయ్యా. అది బంధన కారణం కూడా కాదు. మనస్సు అన్నిటికీ కారణం. అది కనుక బంధరహితంగా ఉంటే గృహస్థాశ్రమంలో ఉండి మోక్షాన్ని పొందవచ్చు. న్యాయబద్ధంగా ధనం ఆర్జించి వేదోక్త విధులను ఆచరిస్తూ సత్యవాంగ్మయాను పాటిస్తూ శుచిగా జీవించేటైతే గృహస్థుడికి కూడా మోక్షం లభిస్తుంది. అతడు సంసారంలో ఉన్నప్పటికీ ముక్తుడే. బ్రహ్మచారి, వానప్రస్థుడు, సన్యాసి, 3 ఆశ్రమాల వారు మధ్యాహ్నం అయ్యేసరికి గృహస్థున్నే ఆశ్రయిస్తారు. సత్యవాదులై శుచిగా శ్రద్ధగా అన్నాదినాదికం చేస్తూ గృహమేధులు తక్కిన ఆశ్రమాల వారికి మహోపకారం చేస్తున్నారు. గృహస్థాశ్రమం అన్నింటిలోకి ఉత్తమోత్తమం. అంతకు మించిన ధర్మం లేదు. అందుకే వశిష్ఠుడు మొదలైన జ్ఞానులు ఎందరెందరో గృహమేధులయ్యారు. వేద మార్గంలో పయనించే గృహస్థులకు స్వర్గమో మోక్షమో ఉత్తమ జన్మ. ఏది కోరుకుంటే అది లభిస్తుంది. బిడ్డ, ధర్మవేత్తలు ఒక మాట చెప్పారు. ఒక ఆశ్రమం నుంచి ఒక ఆశ్రమానికి అధిరోహించాలి అని. నువ్వు బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నావు. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించాలి. అటుపైన వానప్రస్థాశ్రమాదులు ఉన్నాయి. అంతేకాదు, దుముకుళ్ళు చెల్లవు. అందుచేత గార్హపత్యాగ్నిని సుమాసించు. దేవతలను, పితృదేవతలను, మనుష్యులను ఆరాధనలతో సంతృప్తిపరచు. సంతానాన్ని పొంది అతన్ని గృహస్థుణ్ణి చేసి వానప్రస్థం స్వీకరించు. అది పూర్తి చేసి సన్యాశ్రమంలో ప్రవేశించు. ఇంద్రియాలున్నాయే ఇవి అవడానికి, అయితే గాని గొప్ప మాదక ద్రవ్యాలు అందులోని అవివాహితుణ్ణి మరీ ఇబ్బంది పెడతాయి. కులము రూపము ఉన్న కన్యను పెళ్ళాడు. వేదమార్గంలో పయనించు. వ్యాసుడు ఇంత విపులంగా ఉపదేశం చేసిన శుకుడిలో మార్పు రాలేదు. అతడి నిర్ణయం మారలేదు. ఖండితంగా చెప్పాడు. తండ్రి, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను మాత్రం గృహస్థాశ్రమం స్వీకరించను. అది దుఃఖకరం, వలలాంటిది, నిత్య బంధనం. అందులో పడితే ధనచింత తప్ప మరొకటి ఉండదు. పోనీ అని ధన సంపాదన చేయకపోతే తన వాళ్లే తనను హింసిస్తారు, పీడిస్తారు. ఇంద్రుడంతటి వాడికి సుఖం లేదంటే ఇక ఇతరుల సంగతి చెప్పాలా? అన్నీ తెలిసి ఓ మహర్షి, నన్ను, నీ కుమారుణ్ణి ఈ సంసార కోపంలోకి దింపాలని చూస్తున్నావా? నీకిది భావ్యమా? సంసారంలో సుఖాలు లేకపోగా అన్ని దుఃఖాలేనాయే. జన్మ దుఃఖం, జరా దుఃఖం, మరణ దుఃఖం, మలమూత్రాలు నిండిన గర్భావాసం చేయడం పునర్దుఃఖం. వీటన్నింటికన్నా మించిన దుఃఖం మరొకటి ఉంది. సంసార పోషణ కోసం, ధన సహాయం కోసం పరుల దగ్గర చెయ్యి చాచడం మరణాన్ని మించిన దుఃఖం.
ఇది ఎంత చావు, ఇదంతా ఎందుకట? సంసారణ పోషణ కోసం. సంసారమే లేకపోతే ఒక పొట్ట నింపుకోవడానికి ఇన్ని దైన్యాలు అవసరం లేదు కదా. హాయిగా అడవుల్లో పళ్ళు నీళ్లతో పొట్ట నింపుకోవచ్చు కదా. అందుచేత మరొకసారి మనవి చేస్తున్నాను, సంసారానికి నేను సర్వత్న విముఖుణ్ణి. శుకుడు ఇంత వైరాగ్యంతో మాట్లాడుతుంటే వ్యాసుడు చాలా దిగులు పడ్డాడు. ఏమి చెయ్యాలో తోచలేదు, ఎలా ఒప్పించాలో అర్థం కాలేదు. కళ్ళ వెంట నీళ్లు బటపటారాలే. మనస్సు బడలిపోయింది, శరీరంలో వణుకు మొదలైంది. శుకుడు ఆశ్చర్యపోయాడు. కళ్ళు విప్పార్చి చూశాడు, ఆలోచనలో పడ్డాడు. అహో, మాయాబలం ఎంతటిది! విష్ణంసభూతుడైన వేదాలను విభజించి పురాణాలు రచించి భారతం లిఖించిన మహాజ్ఞాని వ్యాసుని కూడా మోహపరుస్తోందంటే దాని శక్తి అమేయం, అజేయం. ఇంతకీ ఆ మాయ ఏమిటో అర్థం కావటం లేదు. త్రిమూర్తులనే మోహపరుస్తున్న ఆ మాయాశక్తిని శరణు వేడుతాను. ప్రస్తుతం నా తండ్రి మహాసముద్రంలో నావ పగిలిన బేహారిలాగా ఉన్నాడు. పామరుడిలాగా దుఃఖిస్తున్నాడు. నిజానికి ఇతడెవరు, నేనెవరు? ఎలా ఇక్కడికి వచ్చాను? ఈ భ్రాంతి ఏమిటి? పంచభూతాలతో నిర్మితమైన శరీరాలకు పితాపుత్ర వాసన బంధం ఏమిటి? మాయావులను కూడా మాయ చేసే మహామాయ ఇది. వ్యాసుడే ఇలా రోధిస్తున్నాడంటే దీనికి తిరుగు లేదన్నమాటే. ఇలా ఒక నిశ్చయానికి వచ్చిన శుకుడు మనసులో ఒకసారి మాయాదేవికి నమస్కరించాడు. దీనుడే శోకార్ణవంలో మునుగుతున్న వ్యాసుడికి మరింత చేరువయ్యాడు. పరాశరాత్మజ, మహానుభావ, అందరికీ జ్ఞానోపదేశం చేసి నువ్వు ఇలా పావడవై శోపిస్తున్నావేమిటి? ఆశ్చర్యంగా ఉంది. సరే, ఈవేళ నీకు నేను పుత్రుణ్ణి. పూర్వజన్మలో నేనెవడిని, నువ్వెవరు? ఈ భ్రాంతి ఏమిటి? ధైర్యం తెచ్చుకో. బుద్ధిని మేల్కొలుపు. మనస్సును విషాదంలోకి జారిపోనివ్వకు. ఇదంతా ఒక మోహాజాలం అనుకుంటే దుఃఖం తానంత తానే తొలగిపోతుంది. అన్ని సుఖాలు పుత్రుడితోనే లభిస్తాయి అనుకోవడం భ్రమ కాదు. నిజానికి నేను అందించగలిగిన సుఖం, ఆనందం ఏమీ లేదు. అజీగర్తుడు హరిశ్చంద్రుడికి యజ్ఞ పశువుగా సంత కొడుకునే సమర్పించాడు, తెలుసు కదా. వ్యాసుడు రవంత తేరుకున్నాడు. అరణీగర్భ సంభవ, నేను దేవి భాగవతం రచించాను. అది ఒకసారి చూడు. పెద్ద గ్రంథమేమీ కాదు, కేవలం 12 స్కందాలు. కానీ అన్ని పురాణాలకు అది తలమానికం. దాన్ని వింటే చాలు సదసద్వివేకం కలుగుతుంది. వటపత్రం మీద పసిబాలుడై పడుకున్న విష్ణుమూర్తికి నన్ను ఎవరు ఎలా చేశారు, ఎందుకు చేశారు, దేనితో చేశారు అనే సందేహాలు వచ్చాయి. వీటిని ఎవరు తీరుస్తారా అని ఎదురు చూస్తుండగా జగజ్జనని ఆదిపరాశక్తి శ్లోకంలో సగభాగంతో సమాధానం చెప్పింది. ఇదంతా నేనే, నాకన్నా సనాతనం లేదు అంది. శ్లోకార్థేన తయా ప్రోక్తం భగవచ్చాఖిలార్ధదం సర్వం ఖల్విదమేవాహం నాణ్యదస్తి సనాతనం. ఈ మాట ఇంతకుముందు విన్నదే. విష్ణుమూర్తి మనస్సుకు తెలుసు. అయితే ఇప్పుడు ఈ సత్యవాక్కును ఎవరు పలికారు? గ్రహించలేకపోయాడు. వక్త ఎవరు? స్త్రీయా, పురుషుడా, నపంసకుడా అని ఆలోచనలో పడ్డాడు. అదే వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ మననం చేస్తున్నాడు వటపత్ర సాయి. అప్పుడు మహాదేవి శాంతస్వరూపంతో ప్రత్యక్షమైంది. 4 చేతులలో శంఖ చక్ర గదా పద్మాలు వహించి, దివ్యాంబరాలు, దివ్య భూషణలు ధరించి మందహాసం చేస్తూ మహాలక్ష్మి చిన్నారి విష్ణుమూర్తికి కనువిందు చేసింది. ఆమె చుట్టూ ఆమె అంశతో ఆమెలాగే ఉన్న చెలికెత్తలు ఉన్నారు. రతి, భూతి, బుద్ధి, మతి, కీర్తి, స్మృతి, ధృతి, శ్రద్ధ, మేధ, స్వధ, స్వాహ, క్షుధ, నిద్ర, దయా, గతి, తుష్టి, పుష్టి, క్షమ, లజ్జ, జృంభ, తంద్రాశక్తులు విడివిడిగా ఆమెను పరివేష్టించి ఉన్నారు. అందరూ ఆయుధాలు ధరించారు. సువర్ణ భూషణాలు దగదగలాడుతున్నాయి. మెడలో ముత్యాల దండలు, మందార మాలికలు ప్రకాశిస్తున్నాయి. బాలముకుందుడు అందరినీ చూశాడు, ఆశ్చర్యపోయాడు. వీరంతా ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? నేను ఈ వటపత్రం మీదకి ఎలా వచ్చాను? ఎవరు తెచ్చారు? శిశువును చేసింది ఎవరు? అసలు ఈ మర్రి ఆకు ఎక్కడి నుండి వచ్చింది? ఈవిడ నా జననియా, లేదా మరేదైనా మాయయా? ఇప్పుడు దర్శనం ఎందుకు ఇచ్చినట్లు? నేను ఇక్కడ ఉండవచ్చునా? ఎటైనా వైదొలగాల? ఏమి మాట్లాడాలి? బాలుణ్ణి కనుక మౌనంగా ఉండిపోనా?
సందేహాలు ముసురుకున్నాయి. మహాదేవి గమనించింది. సన్నగా నవ్వుతూ పలకరించింది. విష్ణు, ఏమిటిలా విస్తుపోతున్నావు? ఇది ప్రతి ప్రళయంలోనూ జరిగేదే. కాకపోతే మహాశక్తి మహిమ వల్ల నన్ను మర్చిపోతూ ఉంటావు. ఆ పరాశక్తి నిర్గుణ నిరాకార. నువ్వు నేను సాకారులం. నేను సాత్విక శక్తిని, గుర్తు తెచ్చుకో. నీ నాభి కమలం నుంచి ప్రజాపతి బ్రహ్మ జన్మిస్తాడు. తపస్సు చేసి రాజస శక్తిని పొందుతాడు. రక్తవర్ణంతో ముల్లోకాలను సృష్టిస్తాడు. నువ్వు వాటిని రక్షిస్తావు. కోపించిన ఆ ప్రజాపతి నొసట నుంచి రుద్రుడు ఉద్భవిస్తాడు. తామసీ శక్తియుక్తుడై కల్పాంతంలో జగత్సంహారం చేస్తాడు. అందుకని నేను నీ దగ్గరికి వచ్చాను, గుర్తించు. నీ సాత్విక శక్తిని లక్ష్మిని. నీ వక్షస్థలం మీద నిత్యానసాయినిగా నివాసిస్తాను. మధుసూదన, స్వీకరించు అంది. సౌరి సంతోషించాడు. కానీ దేవి ఒక సందేహం. ఇందాక స్ఫుటాక్షరంగా ఒక శ్లోకార్థ భాగం వినిపించింది. అది రహస్యం, అతి పరమం, అతి శివం. ఆ వాక్యాన్ని ఉచ్చరించింది ఎవరు? దరిద్రుడికి ధనస్పృహలాగా నేను దాన్నే స్మరిస్తున్నాను. ఉచ్చరించింది ఎవరో నీకు తెలిస్తే చెప్పు అని అడిగాడు. మహాలక్ష్మి నవ్వుతూ ఇలా సమాధానం చెప్పింది. పుండరీకాక్ష, అది ఉచ్చరించింది ఆదిపరాశక్తి. నువ్వు సాకారంగా ఉన్న నన్ను ఎరుగుదువు, నిరాకార అయిన పరాశక్తిని ఎరగవు. అందుకని పరమ గుహ్యమైన ఆ మహావాక్యాన్ని నీ మీద ప్రేమతో, నీ కోసం, నీ హితం కోరి పరాశక్తి స్వయంగా ఉచ్చరించింది. అది వేదసారం. సూక్ష్మ రూపంలో దేవీ భాగవతం సకల శుభవహం, సర్వశాస్త్ర సారం, మహావిద్యా ప్రకాశకం. దానికన్నా తెలుసుకోదగిలింది ముల్లోకాల్లోనూ లేదు. నువ్వు మహాదేవికి ఇష్టుడివి కనుక నీకు ఉపదేశించింది. మర్చిపోక ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండు. సుపుత్ర సుఖ. అప్పటి నుండి చతుర్ముఖుడు ఆ మహాకావ్యాన్ని మంత్రంలా జపిస్తున్నాడు. కొంతకాలానికి నాభి కమలం నుండి చతుర్ముఖుడు జన్మించాడు. అతడికి ఒకప్పుడు రాక్షస భయం పడింది. హరిని శరణు వేడాడు. అతడు యుద్ధం చేసి ఆ రాక్షసులు మధుకైటబుల్ని ఇద్దరినీ సంహరించి మళ్ళీ మునుపటిలాగానే ఆ శ్లోకార్థ భాగాన్ని జపిస్తూ కూర్చున్నాడు. బ్రహ్మకు సందేహం వచ్చి, ఏమిటి జపిస్తున్నావు? నువ్వే అందరికంటే అధికుడువు కదా అని ప్రశ్నించాడు. విష్ణుమూర్తి త్రిమూర్తులకు మూల కారణమైన పరాశక్తి తత్వాన్ని తెలియజెప్పి ఆవిడ శ్లోకార్థ భాగంలో స్వయంగా ఉపదేశించిన మహావాక్యాన్ని జపిస్తున్నానన్నాడు. ఈ మంత్రమే దేవీ భాగవతం. ద్వాపర యుగంలో దీనికి ఉపలీకరణ గ్రంథ రూపంలో జరుగుతుంది. నువ్వు కూడా జపించమని ఉపదేశించాడు. అటు తర్వాత బ్రహ్మదేవుడు నారదుడికి ఉపదేశించాడు. నారదుడు కూడా ఉపదేశించాడు. నేను దాన్ని 12 స్కందాల గ్రంథంగా విపులీకరించాను. పుత్రక, వేద సమ్మతమైన ఈ భాగవత పురాణమంతా దేవి చరిత్ర. ఇది తత్వశాస్త్రం, ఇది ధర్మశాస్త్రం, బ్రహ్మ విద్యా నిదానం, సంసారనవతారకం, అజ్ఞాన నాశకం, జ్ఞాన ప్రకాశం, శాంతి సుఖదాయకం, దీర్ఘాయుష్యకరం, చదివేవారికి వినేవారికి శుభప్రదం. ఇదిగో స్వీకరించు. ఒకసారి శ్రద్ధగా చదువు. నీ యోగ్యత చూసి ఇస్తున్నాను. నీతో పాటు నా శిష్యుడు సూతుడు కూడా దీన్ని చదువుతాడు. కలిసి చదవండి. 18,000 శ్లోకాల గ్రంథం అని చెప్పి వ్యాసుడు తన దేవీ భాగవతాన్ని శుకుడికి అందించాడు. సౌనకాది మహామునులారా, ఆ విధంగా గురుపుత్రుడు శుకుడితో కలిసి నేను ఈ దేవీ భాగవతం చదివాను. సరే, అది అలా ఉంచండి. శుకుడికి అప్పటికీ మనశ్శాంతి లభించలేదు. మరింత వికల మనస్కుడయ్యాడు. అందరినీ తప్పించుకొని ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతున్నాడు. ఏ భావమూ లేని చూపులతో దిక్కులు చూస్తున్నాడు. అటు భోజనాలు కాదు, ఇటు ఉపవాసాలు కాదు. దేని మీద అతడికి ఆసక్తి నిలవడం లేదు. ఏదో బెంగ పెట్టుకున్నట్టు అయిపోయాడు. వ్యాసుడు గమనించాడు. ఒకరోజు పిలిచి విషయం తెలుసుకున్నాడు. నాయనా, ఏమిటిది? ఇలా అయిపోతున్నావు. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చుంటావు. ఏదో ధ్యానంలో ఉంటున్నావు. నీ బాధ ఏమిటో చెప్పు. కన్న తండ్రిని తీరుస్తాను. మనసులో ఏదో పెట్టుకున్నావు, తొలగించుకో. సుఖపడు, దుఃఖాన్ని వదిలించుకో. శాస్త్రోక్తమైన జ్ఞానాన్ని స్మరించు. విజ్ఞానానికి బుర్రలో తలుపులు తెరు. నా మాటలతో, నా ఉపదేశాలతో అంతగా నీకు శాంతి లేకపోతే బయలుదేరు.
మిథిలా నగరానికి వెళ్ళు. అక్కడ జనక మహారాజు ఉన్నారు. నీ మోహాన్ని, నీ సందేహాల్ని తొలగిస్తారు. సమర్థుడు, సత్యసాగరుడు, బ్రహ్మజ్ఞాని, జీవన్ముక్తుడు, అతి శాంత స్వభావుడు, స్వయంగా మహాయోగి, యోగప్రియుడు. వెళ్ళి నీ సందేహాలు తీర్చుకో. వర్ణాశ్రమ ధర్మాలు వగైరా అన్ని నిస్సంకోచంగా అడిగి తెలుసుకో అని చెబుతాడు. వ్యాసుడి మాట పూర్తయిందో లేదో తురుముకూతల శుకుడు అందుకున్నాడు. మహాత్మా, నువ్వు చెప్పేదంతా పెద్ద అబద్ధం అనిపిస్తోంది. మిథిలాధిపతి జీవన్ముక్తుడు అంటున్నావు, బ్రహ్మజ్ఞాని అంటున్నావు, మళ్ళీ హాయిగా రాజ్యం ఏలుకుంటున్నాడు. ఇది ఎలా కుదురుతుంది? అసంభవం. గొడ్రాలకి కొడుకు పుట్టాడు అన్నట్టుంది. అయినా నువ్వు చెప్తున్నావు గనక నమ్ముతున్నాను. ఆ విడ్డూరం ఏదో చూసి రావాల్సిందే. మిథులకు వెడతాను. సంసారంలో తామరాకు మీద నీటి బొట్టులా ఎలా ఉండగలుగుతున్నాడో తెలుసుకుంటాను. మోక్షం అంటే ఏమిటి? భుక్తం అభుక్తం ఎలా అవుతుంది? కృతం అకృతం ఎలా అవుతుంది? ఇంద్రియాల వ్యవహారాన్ని ఎలా వదిలించుకోవాలి? తల్లి, తండ్రి, భార్య, సోదరి, వేశ్య ఈ భేదభాదాలు ఎలా నశిస్తాయి? వీటి నుండి విముక్తి ఎలాగా? రకరకాల రుచులు, శీతోష్ణాలు, సుఖదుఖాలు, వీటి పరిజ్ఞానం ఎలా కలుగుతోంది? ముక్తిత్వ లక్షణం ఏమిటి? రాజ్య వ్యవహారాలన్నీ చేస్తూ శత్రుమిత్ర భావాలకు అతీతంగా ఎలా ఉంటున్నాడు? ఒక దొంగను ఒక తాపసిని సమానంగా ఎలా చూడగలుగుతున్నాడు? అసమబుద్ధి అంటే మరి ముక్తత్వం ఎలాగా? ఇవన్నీ తీర్చుకోగలవలసిన సందేహాలు. జీవన్ముక్తుని నేను ఇంతవరకు కనీ విని ఎరుగను. సంసారంలో ఉండి ముక్తుడిగా గడపడం ఇప్పటికీ నాకు అనుమానమే. కుతూహలం పెరుగుతోంది. కనీసం ఈ సందేహ నివృత్తి కోసమైన మిథులకు వెడతాను. సౌనకాది మహామునులారా, ప్రయాణానికి నిశ్చయించుకొని శుకుడు తండ్రి పాదాలకు సాగిలపడ్డాడు. లేచి దోయిలించి నిలబడ్డాడు. మహానుభావ, అనుమతించు. నీ మాట నాకు శిరోధార్యం. జనకుడు పాలించే విదేహదేహాలకు వెడుతున్నాను. దండం లేకుండా రాజ్యం ఎలా ఏలుతున్నాడో, దండనలు లేకుండా లోకులు ధర్మ మార్గంలో ఎలా నడుస్తారో, నా తల్లి గొడ్రాలన్నంత విచిత్రంగా ఉంది ఈ వ్యవహారం. వెళ్ళి చూసి రావాల్సిందే. బయలుదేరుతున్నాను, అనుమతించు అని అభ్యర్థించాడు. ఆ నిస్పృహుణ్ణి, ఆ జ్ఞానిని వ్యాసుడు గట్టిగా కౌగలించుకున్నాడు. పుత్రకా, బయలుదేరు. నీకు శుభమగుగాక, దీర్ఘాయుష్యమస్తు. కానీ నాకొక మాట ఇచ్చి మరీ బయలుదేరు. నువ్వు తిరిగి ఇక్కడికే, నా ఆశ్రమానికే రావాలి. మరెక్కడికి వెళ్ళకూడదు. నిన్ను చూస్తూ నేను సుఖంగా బతకాలి. నువ్వే నా పంచప్రాణాలు. నువ్వు కనపడకపోతే బతకలేను సుమా. జనకుణ్ణి దర్శించి సందేహాలన్నీ తీర్చుకొని సుఖంగా తిరిగి వచ్చి అధ్యయనా తత్పరుడివై నా కళ్ళ ముందు హాయిగా కాలక్షేపం చెయ్యి. శుకుడు మరోసారి పాదాభివందనం చేసి ప్రదక్షిణం చేసి విల్లు విడిచి బాణంలా మిథుల వైపు దూసుకుపోయాడు. దేశాలను చూస్తూ, రకరకాల ధర్మాలను, మనుషులను గమనిస్తూ, చెట్టు చేమ తిలకిస్తూ, తాపస యాచక యోగ్య వానప్రస్థులను దర్శిస్తూ, అడవులు దాటి నదులు దాటి పుణ్యక్షేత్రాలను సేవించి, శైవ పాశుపత సౌర శాక్త వైష్ణవ సంప్రదాయాలను గుర్తించి, 2 ఏళ్లకు మేరూరు దాటి, ఏడాదికి హిమాచలం దాటి మిథులకు చేరుకున్నాడు. అక్కడి ప్రజల జీవన విధానానికి ఆశ్చర్యపోయాడు. అందరూ ధనవంతులే, సదాచార సంపన్నులే, సుఖమయంగా ధార్మికంగా జీవనం సాగిస్తున్నారు. అలా సంచరిస్తుంటే ఒక నగరద్వారం దగ్గర ద్వారపాలకుడు అటకాయించాడు. ఎవరు నువ్వు? నీకు పనేమిటి? ప్రశ్నించాడు. శుకుడు నివ్వెరపోయి నిలబడ్డాడు. స్థానువులా నిలబడ్డాడు. విరగబడి నవ్వుతున్నాడే తప్ప పలుకు ఉలుకు లేదు. దౌహారికుడికి ఏమీ అర్థం కాలేదు. విప్రుడా, చెప్పు, మాట్లాడవేం? మూగవాడువా? ఏ పని మీద అటు వచ్చావు? ఉలుకు పలుకు లేకపోతే పని జరగదు. రాజాజ్ఞ లేకుండా ఈ నగరంలోకి పరులెవ్వరూ ప్రవేశించకూడదు. కులశీలులు ఎటువంటివో తెలియని వ్యక్తికి అసలు ప్రవేశమే లేదు. నీ తేజస్సు చూస్తుంటే వేదవేత్తవుగా బ్రాహ్మణుడిలా కనబడుతున్నావు. నీ ఊరు పేరు బోగట్ట అంతా చెప్పి ఏ పని మీద వచ్చావో తెలిపి అప్పుడు నీ ఇష్టం సహా హాయిగా సంచరించు. దౌవారిక, నేను వచ్చిన పని నీ మాటల్లోనే అయిపోయింది. మిథిలా నగరం చూడటానికి ప్రవేశం దుర్లభమని తేలిపోయింది. మూర్ఖుణ్ణి ఎంత మోహపడి వచ్చాను.
2 పర్వతాలు దాటి వచ్చాను. 3 ఏళ్ళు నడిచి నడిచి వచ్చాను. నా కన్న తండ్రే నన్ను మోసగించాడు. ఎవరిని అనుకొని ఏమి లాభం? లేదా ఇదొక కర్మఫలం అనుభవించాను. సాధారణ ధనాశ ఉన్నవాళ్ళు ఇలా రాజదర్శనం కోసం తిరుగుతారు. కానీ నాకు అలాంటి ఆశ ఏమీ లేదు. కేవలం భ్రమపడి వచ్చాను. ఆశలు లేని వాడికి అంతా సుఖమే. అయినా మోహసాగరంలో మునిగాను. ఎక్కడి మేరువు ఎక్కడి మిథిల. కాలినడకన వచ్చానా? ఇంతకు ఫలితం ఏమిటి? విధివంచితుణ్ణి. ప్రారబ్ధం అనుభవించక తప్పుతుందా? మన ప్రయత్నాలన్నీ దాన్ని బట్టే సాగుతాయి. మిథిలా మిథిలా అంటూ ఎగురుకుంటూ వచ్చాను. ఇక్కడ ఒక తీర్థమా ఒక వేదమా? విదేహుడు రాజు. పట్టణంలోకి ప్రవేశం లేదు. శుకుడు ఇలా తనలో తానే కొంచెం సేపు మాట్లాడేసుకొని విరమించాడు. ఆ మాటలన్నీ విన్న ద్వారపాలకుడికి విషయం అర్థమైంది. ఈయన ఎవరో బ్రాహ్మణోత్తముడని జ్ఞాని అని తెలుసుకున్నాడు. చేతులు జోడించి సంభాషణకు దిగాడు. ద్విజోత్తమ, క్షమించు. నిన్ను నివారించాను. అపరాధం మన్నించు. నీ ఇష్టం, వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళు. నీ వంటి విముక్తులకు ఓర్పే కదా బలం. ద్వారపాలక, నువ్వు పరతంత్రుడివి. ఇందులో నీ తప్పేముంది? ప్రభువు ఏది ఆజ్ఞాపిస్తే అది చేయడం కదా సేవకుల కర్తవ్యం. నిజానికి ఇందులో నీ ప్రభువు తప్పు లేదు. వచ్చినవాడు చోరుడో శత్రువో తెలుసుకోవాలి కదా. తప్పంతా నాదే. నేను ఇక్కడికి రావడమే తప్పు. పరుల ఇళ్లకు వెళ్ళటం ఎవరికైనా ఎప్పుడైనా చిన్నతనమే. బ్రాహ్మణ ఉత్తమ, నువ్వు మహాజ్ఞానిలాగా కనబడుతున్నావు. నేను ప్రతిహారిని, అజ్ఞాన్ని. ఈ లోకంలో ఏది సుఖం ఏది దుఃఖం, ఏది శుభం ఏది అశుభం, ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు, ఈ సందేహాలు నన్ను పట్టి పీడిస్తున్నాయి. దయచేసి జ్ఞానోపదేశం చేసి వెళ్ళు. దౌవారిక, లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. రాగులు, విరాగులు. వారి మన ప్రవృత్తులు కూడా అలాగే ఉంటాయి. విరాకులలో మళ్ళీ 3 రకాల వారు ఉంటారు. పూర్తిగా తెలిసి విరక్తులైన వారు, ఏమీ తెలియక అజ్ఞానంతో విరాగులైన వారు, అటూ ఇటూ ఊగిసలాడుతూ విరాకులయ్యేవారును. రక్తులు 2 రకాలే, మూర్ఖులు చతురులును. ఈ చతురుల చాతుర్యం బుద్ధిజన్యము అన్నీ 2 విధాలుగాను ఉంటాయి. మతియుక్తము అయుక్తము అని 2 రకాలు. విప్రవర్య, నువ్వేదో చెప్తున్నావు, నాకేమీ అర్థం కావటం లేదు. కొంచెం విపులీకరించి చెప్పు, అర్థమయ్యేటట్టు అన్నాడు. ప్రతిహారి, సంసారం పట్ల ఎవడికి అనురక్తి ఉంటుందో అతడిని రాగి అంటారు. అతడికి సుఖాలు దుఃఖాలు పలు విధాలు. ధన సంపాదన కలిగితే భార్యాపుత్రులు, జయాలు, సమ్మానాలు. అతడి సుఖాలకు ఎవడు అడ్డొస్తే వాడల్లా అతడికి శత్రువే. ఎవడు సత్కరిస్తే వాడల్లా మిత్రుడే. చతురుడైన రాగి ఎప్పుడు దేనికి మోహపడడు. మూర్ఖుడైన రాగి అన్నిటికీ మోహపడతాడు. అదే తేడా. ఇక విరక్తులున్నారే, వారికి ఏకాంతమే సుఖం. వేదాంత చింతన, ఆత్మాను చింతనలు వారికి కర్తవ్యాలు. సంతోషం ఒక్కటే వారికి మిత్రుడు. ఈ సంభాషణతో ప్రతిహారి సంబరపడ్డాడు. శుకుణ్ణి జ్ఞానిగా గుర్తించాడు. లోపలి కక్షలోకి ప్రవేశపెట్టాడు. ఓం పార్వతీ శివరమణ పాదార్పణమస్తు. స్వస్తి.